ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ పప్పుచారు అనమాట. ముందుగా ప్యాన్ వేసుకొని కప్పు కందిపప్పు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలన్నమాట. కట్ చేసి వేసుకున్న తర్వాత కొంచెం టమాటా ముక్కలు 1 కప్పు తీసుకొని అందులో వేసుకోవాలి. కందిపప్పు 1 కప్పుకి ఒక 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటే ఆ విజిల్కి కరెక్ట్గా ఉండి మనకి చాలా బాగా మెల్ట్ అయిపోతుంది అనమాట మొత్తం కలిపి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం 3 విజిల్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. విజిల్ పెట్టుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా గంధంలా అయిపోయిందో. ఇప్పుడు కొంచెం అలా కలుపుకొని అలా వాటర్ వేసుకొని కొంచెం అలా కలుపుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అందులో సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మనకు సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి. పప్పు బాగా మెదిపించుకోవాలి ఫ్రెండ్స్. కారం, ఉప్పు అన్నీ బాగా కలిసేటట్టు బాగా మెదిపించుకొని తగినంత చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. దాని వాటర్ కొంచెం చింతపండు బాగా కలుపుకొని దాంట్లో మనకి కావలసినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ కొంచెం బాగా మరిగేటట్టు చూసుకోవాలన్నమాట. బాగా మరిగిపోతే అంతే, పప్పుచారు సూపర్గా స్మెల్ అంటూ వస్తుంది. ఇప్పుడు మనం ఈ పప్పుచారుని తాలింపు పెట్టుకోవాలి. పక్కన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలి. ఎల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు అన్నీ కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. తాలింపుని పప్పుచారులో వేసుకొని దూరగా కొంచెం కలుపుకొని అంతే ఫ్రెండ్స్, పప్పుచారు రెడీ. గుమ్మలాడే పప్పుచారు ఎంత స్మెల్ వస్తుందో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.